ప్రియమిత్రులారా, రసగుళికలే తెలుగు పలుకులు, రసరమ్య రాగ రవళులే తెలుగు పలుకులు, రాగాల ముంచు రాగమణులే తెలుగు పలుకులు, హృదయభావ ప్రకటనా భంగిమల ప్రదర్శనలే తెలుగు పలుకులు, ప్రబంధ ప్రభారుచులే తెలుగు పలుకులు. అట్టి తెలుగు పలుకుల పదాల పట్టు తెలిపేలా శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన భాషా ప్రేమికులకు విందు వంటి ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పాఠకుడు పాదము పదాలను గురించి మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. సామాన్యంగా పాఠకుడు అనే పదాన్ని పత్రికలు లేదా పుస్తకాలను చదివారనే అర్థంలో వాడుతూ ఉంటాం. పాఠక మహాశయులు, పాఠకలోకం వంటి పదాల్ని మనం వింటూనే ఉంటాం. మరి పాఠకుడు అనే పదానికి గల అర్థాలను చూద్దాం. తెలుగు గదిలో ఉపాధ్యాయుడు చేసే పనేంటి? పాఠాలను బోధించడమే కదా. ఉత్తముడైన వాడే ఉపాధ్యాయుడవుతాడని అంటారు. తన శిష్యుల్ని చూసి ఎవరైనా వీడు గురువును మించిన శిష్యుడు అని అంటే పొంగిపోయే ఉపాధ్యాయుడు. జాతికి కడు గొప్ప ఖ్యాతిని అందించెడు వ్యక్తుల తీర్చెడు శక్తి గురువు. మట్టి మనుషులందు దిట్టతనంబును స్థాపించగలిగిన శక్తి గురువు. బరువుగా మారిన బ్రతుకులయందున సంతోషమును నింపు శక్తి గురువు. ఉరిత్రాడు పన్నెడు తరుణంబునందు స్థైర్యంబునిచ్చెడి శక్తి గురువు. నల్లజాతికి అందాల నవ్వు పులిమి ఎడారులలో జీవనదులు నింపి మునోడు పోయించి పండించు బీడులెల్ల జవము సత్యము నింపిడి శక్తి గురువు. ఇది ఆయుధాల మురళి గారి చే రచింపబడినటువంటి. ఇలా పొగడబడే గురువు అంటే ఉపాధ్యాయుడు, పాఠకుడు అనే పదానికి గల ఒక అర్థము. న్యాసము అనే పదము పదాంశంగానో పదాంత ధ్వనిగానో ఉన్న ఉపన్యాసము, విన్యాసం, సన్యాసము మొదలైన పదాలున్నాయి కదా. సభలలో ప్రారంభోపన్యాసం రాజకీయాల గురించి రాజకీయోపన్యాసము అంటూ, సాహిత్యం గురించి సాహిత్యోపన్యాసము అంటూ, విషయాన్ని బట్టి ఉపన్యాసాలు రకరకాలు. ఉపన్యాసము చేసేవాడిని ఉపన్యాసకుడు అని అంటారు. పై మాటలలోని ఉపన్యాసకుడు అనేది పాఠకుడు అనే పదానికి గల ఇంకో అర్థము. దేవాలయాలలో ఆయా మాసాల ప్రాముఖ్యతను బట్టి పురాణ పఠనము, పురాణము చెప్పడం జరుగుతూ ఉంటాయి. పురాణము అంటే పురాతన లేదా అతి ప్రాచీన చరితము, ఇంకా సృష్టి, ప్రతిసృష్టి, వంశము, వంశానుచరితము, మన్వంతరము అనే 5 లక్షణాలు కలది పురాణము అని పురాణము అనే పదానికి వ్యుత్పత్తార్థం చెప్పబడింది. ఈ పురాణమును పంచలక్షణము అని అంటారు. మనకు వాయుపురాణము, శివపురాణము అంటూ 18 పురాణాలున్నాయి. పురాణమును చెప్పేవాడు కూడా పాఠకుడు అనే పదానికి గల మరో అర్థము. సర్వభూమి పూజ్య గీర్వాణ భాషామ తల్లి గారాబంపు తల్లి నాకు, అత్యంత సుకుమారి ఆంధ్రభాషాయోష అల్లారుముద్దుల చెల్లి నాకు, నవనవోన్మేష సుందరమూర్తి సాహితీ లక్ష్మియే అర్ధాంగ లక్ష్మి నాకు, కమనీయ మృదు పదక్రమ కవితాబాల కలికి పల్కుల పసికందు నాకు, పాణినీయంబు దేశిక ప్రభులు నాకు, సరస వాంగ్మయపురము కాపురము నాకు, వాణివాయించు మాణిక్య వీణలో అర్ధమెరిగిన ఆంధ్ర విద్యార్థి నేను అంటూ కరుణశ్రీ గారి చే రచింపబడిన ఈ పద్యంలో విద్యను అర్థించే విద్యార్థి పాఠకుడన్న పదానికి గల ఇంకో అర్థము. వేద విద్యలెల్ల విరివిగా తానేర్చి వాదమాడువాడు వట్టివాడు అంటూ వేమనగారిచే చెప్పబడిన వేదసారమును చదువువాడు అనేది కూడా పాఠకుడు అనే పదానికి గల అర్థమే. ఇక పాదమును గురించి తెలుసుకుందాం. పిల్లలు పెద్దల పాదాలంటి నమస్కరించడం, వారి దీవెనలను పొందడం, ప్రాజ్ఞులు, విజ్ఞులు, మహాత్ములు మొదలైన వారి పాదాలంటే వారి పట్ల తమకు గల గౌరవాన్ని ప్రదర్శించడం మన భారతీయ సంప్రదాయం. మనం నిలబడడానికి, నడవడానికి, పారాణితో అందంగా అలంకరించడానికి పాదాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మరి పాదము అంటే తెలుగువారి సొంతమైన
పద్యానికి 2, 4, 12 పంక్తులు ఉంటాయి. జాతులు, ఉపజాతులు, వృత్తములు అనే భేదాలతో ఉన్న పద్యాలలో పైన చెప్పుకున్న రకరకాల పద్య పంక్తులుంటాయి. పద్యపంక్తిని పద్యపాదం అని కూడా అంటారు. అంటే పాదం అంటే పద్యపంక్తి అనేది ఒక అర్థం. వేరు బలంగా భూమిలో పాదుకొన్నప్పుడే చెట్టు స్థిరంగా ఉంటుంది. ఆ వేరే పురుగుల వలననో మరే కారణంగానో చెడిపోతే చెట్టు చచ్చిపోతుంది. పాదాలు లేక మనిషి ఎలా నిలబడలేడో అలాగే వేరు లేక చెట్టు నిలబడలేదు. అందుకని వేరును పాదము అని అంటారు. ముఖ్యంగా వేళ్లే ఊడలుగా కల మర్రి చెట్టును బహుపాదము అని అంటారు. ఈ వేరు అనే పదాన్ని అర్థంగా కలిగిన ఆంఘ్రి అనేది పాదము అనే పదానికి గల ఒక అర్థము. ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి అనే మాటల్ని ఎప్పుడైనా విన్నారా? అంటే ప్రతి మనిషి స్వయం కృషిని నమ్ముకోవాలనే అర్థమే కదా. కాళ్ళు పట్టుకును, కాళ్ల బేరానికి రావడం, కాలితో తన్నడం, కాటికి కాళ్ళు సాచు వంటి ప్రయోగాలలో ఉన్న కాలు, కాళ్ళు అనే పదాలు కూడా పాదానికి గల అర్థమే. మనిషి నిలబడడానికి కాళ్ళు ఎలా అవసరమో భవంతికి లేదా మరే ఇంటికైనా స్తంభాలంత అవసరం. ఒంటి స్తంభం మేడ అనే దాని గురించి ఎప్పుడైనా విన్నారా? అంతేనా, స్తంభాల పక్కన నిలబడుతూ ఆటలాడుకుంటారు పిల్లలు. 4 స్తంభాలాట అనేది అందరికీ తెలిసిందే కదా. నిట్టాడు సాధిక, మొక్కరము, స్థూలదారు అంటూ రకరకాల పేర్లతో పిలువబడే స్తంభము అనేది పాదము అనే పదానికి గల అర్థము. పద్మాలకు కలువలకు మురిపించే సూర్య చంద్ర కిరణాలంటే ఎంత ఆనందమో పిల్లల్ని వర్ణిస్తూ కూడా కిరణం లాంటివాడు అని అంటూ ఉంటారు జనం. ఈ కిరణం అనేది కూడా పాదం అనే పదానికి గల అర్థమే.